కదిలే పళ్ళు లేకపోతే ఊగే పళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు అని చాలామంది మనకి మెసేజ్ రూపంలో గానీ, మన వీడియోస్ చూసిన తర్వాత చాలామంది కామెంట్ రూపంలో మనల్ని అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే, కదిలే పళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నాయి? ఎంత మోతాదులో కదులుతున్నాయి? మా సైడ్ నుంచి చూస్తే గ్రేడింగ్స్ ఇస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఏ గ్రేడ్‌లో ఉంది అనే దాన్ని బట్టి దాన్ని ఏ విధంగా సేవ్ చేయొచ్చు? ఎలా అనేది. యూజువల్‌గా కదిలే పళ్ళంటే జనరల్‌గా పంటికి సంబంధించి వేరుకి ఏదైతే పునాది ఉంటుందో ఎముక తగ్గిపోవడం వల్ల అంటే చిగుళ్ళ వ్యాధికి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్‌లో పళ్ళు కదలటం జరుగుతూ ఉంటుంది. సో, ఏ స్టేజ్‌లో ఉంది ఈ పన్ను? ఎంత బోన్ సపోర్ట్ ఉంది అనే దాన్ని బట్టి మనము దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ కామన్‌గా గ్రేడ్ 1 మొబిలిటీ అట్లా ఉన్నట్టయితే దానికి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తూ దాంతో పాటు స్ప్లింటింగ్ అంటాం. ఇది ప్రొవిజనల్ స్ప్లింటింగ్, టెంపరరీ అంటే కొంతకాలం పాటు మనం చేసుకునే ట్రీట్మెంట్ వల్ల పన్ను గట్టిపడుతుంది అని అనుకున్నప్పుడు గట్టిపడేదాకా దాన్ని పక్క గట్టి పన్నుతో బంధించడాన్ని స్ప్లింటింగ్ అంటాం. అది పరిపరి విధాలుగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్ప్లింటింగ్ చేసుకొని టెంపరరీ ప్రొవిజనల్ స్ప్లింటింగ్ చేసుకొని పళ్ళు గట్టిపడిన తర్వాత అది తీసేయడం జరుగుతుంది. పర్మనెంట్ స్ప్లింటింగ్ అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి గ్రేడ్ 2, గ్రేడ్ 3 మొబిలిటీ అంటే ఒక 50% కంటే ఎక్కువ బోన్ అరిగిపోయింది. పళ్ళు బాగా కదులుతున్నాయి, ఎక్కువగా కదులుతున్నాయి. బట్ స్టిల్ మనం దాన్ని ఇంకా సేవ్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనము చిగుళ్ళ ట్రీట్మెంట్ ఇస్తూనే దాంతో పాటు పర్మనెంట్ స్ప్లింటింగ్ చేయడం జరుగుతుంది. ఈ పర్మనెంట్ స్ప్లింటింగ్‌లో మనకి రకరకాలుగా ఉంటుంది. క్యాపుల ద్వారా కానీ లేకపోతే వెనక నుంచి సన్న వైరు, కాంపోజిట్ మెటీరియల్, కాంపోజిట్ రీఇన్ఫోర్స్ స్ప్లింటింగ్ అంటాం. ఇది చేసుకోవడం ద్వారా పళ్ళు కదలికని ఆపి పళ్ళు తీయకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పూర్తిగా పళ్ళు కదిలిపోయాయి, కంప్లీట్‌గా అసల ఏ కోసాన కూడా బోన్ సపోర్ట్ ఎటువంటి బోన్ సపోర్ట్ లేదు అని అనుకున్నప్పుడు మాత్రము పళ్ళని మనము తీసివేయాల్సిన అవసరం రావచ్చు. అది పేషెంట్ వాళ్ళొచ్చిన కండిషన్‌ని బట్టి చూసి దాన్ని డాక్టర్ గారు నిర్ధారించి మాక్సిమం పళ్ళు కాపాడటానికే ప్రయత్నం చేస్తారు. సో, ఆ ఊగే పళ్ళకి ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.